Hello aspirants, welcome to Shivareddy Logics. I am Kasturi. ఈ సెషన్లో మీకు రైల్వేస్ ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు సెషన్లో మీకు స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నానండి. ఇది మీకు 6th సెషన్ రిలేటెడ్ టు స్టాండర్డ్ జీకే. ఆల్రెడీ ప్రీవియస్గా మనకి సెషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే ఎక్స్ప్లెనేషన్ అనేది జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు సెషన్లో స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. లెట్ మీ మూవ్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లొకేటెడ్? బెర్లిన్, బార్సిలోనా, బ్యాంకాక్ ఆర్ బాసెల్? So the headquarters of Bank for International Settlements located at Basel అండి, ఆప్షన్ డి. అండ్ ఎక్కడండి బాసెల్, విచ్ ఇస్ ఇన్ స్విట్జర్లాండ్. ఓకేనా, ఎక్కడ అది మనకి ఇన్ స్విట్జర్లాండ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది? బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంటే 1913 May 17th ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ ఈ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే దీని ఫంక్షన్ ఏంటి అంటే it serves as a bank for the member central banks and its role is to foster the international monetary and financial stability. And okay, the central bank creates a financial cooperation. That was the main function of Bank for International Settlements. Are you clear? ఎక్కడ లొకేట్ అయింది అంటే మనకి బాసెల్ స్విట్జర్లాండ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడిగితే 1930 May 17th. Moving to the next question. Rajaji National Park is located in Bihar, Uttar Pradesh, Punjab or Uttarakhand. That was in Rajaji National Park situated in Uttarakhand, and this is an Indian national park and the tiger reserve which encompasses the Shivaliks near the foothills of Himalayas. And even you have to focus on the concepts like national parks, tiger reserves, wildlife sanctuaries and biosphere reserves. Definitely ఈ 4 కాన్సెప్ట్స్ నుండి స్టాండర్డ్ జీకేలో మీకు అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఈ టాపిక్స్ అనేవి మీకు స్టాండర్డ్ జీకేలో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రఫీ ఇంటర్లింక్డ్గా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కరెంట్ అఫైర్ ఇంటర్లింక్డ్గా కూడా ప్రస్తుతం రీసెంట్గా అనౌన్స్ చేసిన టైగర్ రిజర్వ్స్ ఏంటి, సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. సో బెటర్ ఫోకస్ ఆన్ దీస్ కీ 4 areas. Let me move into the next question. Which one of the following is a member of BRICS? Indonesia, Bhutan, Canada, Brazil. Question ఏమన్నారు? Which one of the following is a member of BRICS? Right. BRICS consists of the 5 major emerging countries. Okay, group of 5 major emerging countries అండి. So that were Brazil, Russia, India, China and South Africa. So these were the 5 emerging countries. Are you clear? The group composed of BRICS, and even which was founded in the year 2006, and 2021 BRICS summit which was hosted by India. Are you clear? And recently 2022 and 2023 BRICS summit ఏ కంట్రీ హోస్ట్ చేసింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ నా ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే ఏంటండి, బ్రిక్స్లో మెంబర్ కంట్రీ ఏది అన్నారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అయితే ఏ కంట్రీ ఉందండి? బ్రెజిల్. ఓకే, ఒకవేళ క్వశ్చన్లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ నేషన్స్ అని అడిగితే, సపోజ్ లైక్ ఇక్కడ మీకు ఇండియా అండ్ చైనా అన్నారు అనుకోండి, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బికాస్ చైనా ఈజ్ ఎ మెంబర్ కంట్రీ, ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ కంట్రీ, ద రిమైనింగ్ విల్ బి ఇండోనేషియా. సో అప్పుడు మనకి ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ కంట్రీ అంటే దట్ వాజ్ ఇండోనేషియా అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి ఆ 5 గ్రూప్ ఆఫ్ ఎమర్జింగ్ కంట్రీస్ ఏవి అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, నౌ లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్? నరోరా, కక్రాపూర్, రాణా ప్రతాప్ సింగ్ ఆర్ తారాపూర్ అండి. సో మనకి ఏమన్నారు, గుజరాత్లో లొకేట్ అయిన న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఏది అనేది, దాట్ ఈస్ రిలేటెడ్ టు కక్రాపూర్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అనేది గుజరాత్లో లొకేట్ అయి ఉందండి. అండ్ నరోరా విచ్ ఈజ్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్. ఆర్ యూ క్లియర్? అండ్ రాణా ప్రతాప్ సాగర్ which is located in Rajasthan. And moving to Tarapur, located in Maharashtra. Are you clear? Located in Maharashtra. So these were the other nuclear power reactors in the different states. And ikkada question adigindi only Gujarat ki sambandhinchi kabatti Gujarat located in that was nuclear power reactor edi Gujarat lo locate ayindi ante manaki Kakrapur nuclear power reactor andi. Okay na. Next, which of the following national parks is an UNESCO World Heritage Site?
దుధ్వా నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కాజిరంగా నేషనల్ పార్క్ ఆర్ పెరియార్ నేషనల్ పార్క్. అవునా? సో ఇక్కడ ఏమన్నారు, విచ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఇండియా నుండి నోట్ అవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాము. వన్స్ గో త్రూ దట్. అండ్ ఇప్పటి వరకు టిల్ డేట్ టోటల్ ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఇండియాలో నోట్ అయ్యాయి, లిస్ట్ అయ్యాయి అనేది ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నౌ మూవింగ్ టు ద ఆన్సర్. ఓకే, సో దట్ వాజ్ రిలేటెడ్ టు పెరియార్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో. సో దిస్ వాజ్ ఎ నేషనల్ పార్క్ అండ్ లిస్టెడ్ ఇన్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకేనా? మనకి పెరియార్ నేషనల్ పార్క్ అండి. ఆర్ యూ క్లియర్? సో దట్ వాజ్ డిక్లేర్డ్ బై వరల్డ్ హెరిటేజ్ సైట్ యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎప్పుడంటే 1985లో సెటప్ అవ్వడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ ఇట్ బికమ్ అ టైగర్ రిజర్వ్ ఇన్ 1973 అండి. a part of the project tiger. ఆర్ యూ క్లియర్? అండ్ ఎక్కడంటే పెరియార్ నేషనల్ పార్క్ వచ్చేసి ఏ స్టేట్లో ఉంది మనకి? దట్ ఈస్ ఇన్ కేరళ. ఓకే, లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Hirakud Dam is built on which of the following river? Mahanadi, Brahmaputra, Godavari or Ganga? Dams and it built on which river? చాలా సార్లు ఈ కాన్సెప్ట్ నుండి స్టాండర్డ్ జీకేలో క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయి. ఓకేనా? ఇంపార్టెంట్ డ్యామ్స్ అండ్ దోస్ డ్యామ్స్ బిల్డ్స్ ఆన్ విచ్ రివర్, రైట్? సో గో త్రూ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. నౌ ఇక నేను ఎందుకంటే ఓన్లీ క్వశ్చన్సే కాకుండా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఏ ఏరియాస్ని ఫోకస్ చేయాలి అనేది కూడా కాన్సెప్ట్స్ని ఇక్కడ నేను మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నౌ Hirakud Dam. సో మనకి ఇక్కడ యూ కెన్ కన్సిడర్ హియర్ Hirakud Dam is built on which of the following river? అంటే దట్ వాజ్ ద రివర్ మహానది అండి. ఇది మనకి 1957లో దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ Hirakud Dam ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఎక్కడ అండి? మహానది రివర్ పైన. ఓకేనా? దట్ అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకో సిగ్నిఫికెన్స్ ఉంది Hirakud Dam కి. ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. And it is a type of composite and a reservoir. That was Hirakud Dam, which is built on the Mahanadi river. Next, the principal judicial organ of the United Nations is situated in Hague or Vienna, New York or Geneva. So manaki the principal judicial organ of United Nations anedi ekkada situate ayindi ante that is at the Hague, Netherlands andi. Okay na? And ikkada మీరు చూసుకోవాలి which was related to International Court of Justice. Okay, International Court of Justice. Are you clear? And even International Court of Justice, which is composed of 15 judges and elected for the 9-year term of office by United Nations General Assembly and as well as the UN Security Council. Okay, so that was related to the International Court of Justice. అండ్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ అన్నారు, అదే మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇలా ఇండైరెక్ట్ వేలో అడుగుతుంటారు మిమ్మల్ని. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం కాన్సెప్ట్ డెప్త్గా వెళ్తే ఇలా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చినా కూడా స్టాండర్డ్ జీకేలో మీరు ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ద సంగాయి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? మిజోరం, నాగాలాండ్, త్రిపుర అండ్ మణిపూర్ అండి. సో సంగాయి ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు ఇండియాలో అంటే దట్ వాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్. ఓకే, సో సంగాయి ఫెస్టివల్ అనేది మణిపూర్లో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ మణిపూర్ సంగాయి ఫెస్టివల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 21 నవంబర్ నుండి 30 నవంబర్ వరకు ఈ సెలబ్రేషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. ఎక్కడ? మణిపూర్లో సెలబ్రేట్ చేస్తుంటారు. ఓకేనా? మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సంగాయి ఫెస్టివల్ ఇంఫాల్లో సెలబ్రేట్ చేయడానికి to bring about the tourism sector in Manipur. Are you clear? And to the forefront, and it has done a great job related to the Sangai festival conducted in Manipur state. Next, Raut Nacha is a famous tribal dance of which states? Madhya Pradesh, Jharkhand, Odisha or Chhattisgarh? ఏంటండి? రౌడ్ నాచా అనేది ట్రైబల్ డాన్స్ అండి. ఎప్పుడు కానీ మనకి క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఐడియా ఉండాలి మీకు. ఇండియాలో ఉన్న 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్. ఓకేనా? క్లియర్ విత్ ద కాన్సెప్ట్. అండ్ ఈవెన్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, యూటీస్ ఆఫ్ ద స్టేట్స్. And one of the other regions like tribal dance, even which comes under the folk dances only. So Raut Nacha అనేది
ఛత్తీస్గఢ్ యొక్క ట్రైబల్ డాన్స్ అండి. ఓకే, ద ఫేమస్ ఫోక్ డాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ అ డాన్స్ ఫార్మ్ రౌట్ నాచ విచ్ వాస్ పర్ఫార్మ్డ్ బై యాదవాస్. ఓకే, అండ్ ఏ caste considered themselves to be a descendants of Krishna. యాదవాస్ని descendants of Krishna కన్సిడర్ చేస్తారు. అండ్ ఫర్ ద సింబల్ లైక్ ఫర్ ఇట్ ఈస్ ద సింబల్ దే వర్షిప్ కృష్ణ. ఓకే, అండ్ ఈవెన్ దే పర్ఫార్మ్ ద డాన్స్ అట్ ద టైమ్ ఆఫ్ దేవుందని ఏకాదశి. సో అదే రౌట్ నాచా డాన్స్ అనమాట. ఇది ట్రైబల్ డాన్స్. ఏ స్టేట్లో అంటే మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో దీన్ని పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? దిలీప్ కుమార్, దాదా సాహెబ్ ఫాల్కే, మనీ సేత్నా ఆర్ రాజ్ కపూర్ అండి. సో ఎవరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కన్సిడర్ చేస్తారండి? మనకి అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేస్తారు. దట్ వాజ్ దాదా సాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారన్నాను కదండి, దట్ వాస్ రిలేటెడ్ టు ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేది. లైక్ ఫర్ ద ఫస్ట్ దాదా సాహెబ్ అవార్డ్ అనేది ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే బై దేవికా రాణి గారండి. ఇది కూడా కొన్నిసార్లు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్, అందుకే ఇక్కడ స్టాండర్డ్ జీకే కాన్సెప్ట్స్ కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, 1969లో ఫస్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దేవికా రాణి గారు విన్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ 2019లో చూసుకుంటే రజనీకాంత్ గారు విన్ అయ్యారు. అండ్ మై క్వశ్చన్ ఈస్ 2022-2023లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ని విన్ అయిన యాక్టర్స్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, కథక్, ఏ ఫార్మ్ ఆఫ్ ఏన్షియంట్ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఇండియా, ఆరిజినేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆర్ కేరళ. సో మన కథక్ అనేది అవునా. సో దిస్ ఇస్ ద ఏన్షియంట్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ అండి. ఎక్కడ ఆరిజినేట్ అయింది? దట్ వాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, రైట్. అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద ఫేమస్ కథక్ డాన్సెస్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్ వర్ లైక్ బిర్జు మహారాజ్ అండి. బిర్జు మహారాజ్, ద ఫేమస్ కథక్ డాన్సర్. And even Kathak is a form of ancient classical dance of India, originated in the state of Uttar Pradesh. Next, what is the folk dance of Puducherry? Sattariya, Karga, Garadi or Kapalik? So Puducherry యొక్క folk dance ఏంటి అనేది క్వశ్చన్ అవునా. దట్ వాస్ గరాడి అండి. సో గారడి అనేది గరాడి or గారడి. This is a folk dance of Puducherry and well-known dance of Puducherry performed especially during the festival times. Okay, and its origin is like according to the Rama defeated Ravana. సో దాని సందర్భంగా లైక్ మైథాలజీ ప్రకారం ఏంటంటే, సో దీన్ని బేస్ చేసుకుని ఈ గారడి డాన్స్ ఫామ్ అనేది పుడుచెర్రీలో లైక్ ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అప్పుడు పర్ఫామ్ చేస్తారనమాట. ఓకే, and that was related to the and especially like the Rama defeated Ravana and even the Vanaras, right, dance to celebrate this particular event. So dan story anamata garad dance yokka performance or the story behind this particular folk dance in Puducherry. And even remaining చూసుకోండి. సో ఇక్కడ మనకి సత్తారియా, దిస్ వాజ్ a major classical dance form from Assam. and Karga, so Karga which is from the folk dance of Tamil Nadu. and Kapalik అండి. సో Kapalik is a popular dance form of Chhattisgarh. ఇక్కడ మీరు ఈరోజు క్వశ్చన్స్లో మ్యాక్సిమం చూసుకుంటే మనకి ఫోక్ డాన్సెస్ గురించి ప్రీవియస్గా చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి అయితే రైజ్ అయ్యాయి. సో బెటర్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా. ఓకేనా. నెక్స్ట్, వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ స్టాఫ్ కాలేజ్ లొకేటెడ్? టరిన్, బెర్లిన్, లండన్ ఆర్ వాషింగ్టన్ అండి. యునైటెడ్ నేషన్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ అన్నారు. సో ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చూసినప్పుడు యుఎన్కి సంబంధించిన మ్యాక్సిమమ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ చూసుకోండి. డెఫినెట్లీ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయితే ఉంటుంది మీకు యుఎన్కి సంబంధించి. ఓకేనా, యుఎన్ సంబంధించిన ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ బేస్ చేసుకుంది. సో ఇక్కడ యునైటెడ్ నేషన్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ లొకేట్ అయిందంటే దట్ వాజ్ ఇన్ టరెన్ అండి. ఎక్కడ అంటే ఇది మనకి ఇటలీలో. ఓకే, టరెన్ అట్ ఇటలీ. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 2002 on 1st January ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దట్ మీన్స్ ద ఆబ్జెక్టివ్ ఆర్ ద ఎయిమ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ ఏంటంటే విచ్ ఎయిమ్స్ టు కాంట్రిబ్యూట్ ద మోర్ ఎఫెక్టివ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ అండి. ఓకేనా. సో త్రూ ద లెర్నింగ్ ట్రైనింగ్ కానివ్వండి, లెర్నింగ్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ డిసిమినేషన్. సో ఇలా ఈ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ని 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, హూ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్? ఏంటండి మోడర్న్ సైన్స్? ఇందాక డిస్కస్ చేసింది మనం ఇండియన్ సినిమా గురించి. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ రెండు ఏరియాస్లో.
Galileo Galilei or Stephen Hawking, C.V. Raman, Vikram Sarabhai. So father of modern science, who is considered as father of modern science? That was Galileo Galilei. So often considered as a father of modern science, and also other area considered as the father of astronomy. Are you clear? Father of astronomy ga kuda consider cheyadam jarugutundi. Evarni? Galileo garni. Okay. And Albert Einstein garni, who is also considered as the, that means called the ఎవరు గెలీలియోని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ గా పిలవడం జరిగింది అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు డిస్క్రైబ్ చేశారు. గెలీలియో ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అనేది స్టేట్మెంట్ ఇచ్చింది మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారండి. ఓకే. నెక్స్ట్, the first Secretary General of the United Nations belonged to which of the following countries? Sweden, Portugal, Finland or Norway? Right? So here you can consider the first Secretary General of United Nations belonged to Norway. Are you clear? So everandi 1946 February 1st na appoint ayindi. The first Secretary General was Trygve Lie. Okay, Trygve Lie, who became the first Secretary General of UN and belongs to the Norway country. Next, the first survey of India under the Ministry of Environment of India is located in which city? Bhopal, Dehradun, Guwahati or New Delhi అండి. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అని క్వశ్చన్స్ కొన్నిసార్లు అడుగుతారు. క్వశ్చన్లోనే అంటే మీకు 2 ఏరియాస్ కవర్ అవ్వచ్చు. దట్ వాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఓకేనా. అండ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అన్నారు. దట్ వాజ్ ఇన్ డెహ్రాడూన్ అండి. ఓకే, డెహ్రాడూన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లొకేట్ అయ్యింది. అండ్ ఈవెన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1981లో అండి. ఓకే, నాట్ ఇన్ 1986, ఇట్ వాజ్ ఇన్ 1981. వెయిట్ ఏ మినిట్. ఎస్, ఎప్పుడండి? 1981లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే డెహ్రాడూన్లో హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది దిస్ ఈస్ యాక్చువల్లీ ప్రీమియర్ నేషనల్ ఆర్గనైజేషన్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఓకే, and which is responsible for assessment and the monitoring of forest system and forest resources in the country. That was related to the forest survey of India. Now moving to the few questions అండి. సో ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ దీస్ వర్ ద క్వశ్చన్స్ ఫర్ యూ. ఓకే, ఒక 1 or 2 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను నేను మీకు. మీరు ఆ క్వశ్చన్స్కి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకే, అండ్ ఐ థింక్ సో ఓన్లీ ఫ్యూ ఆస్పిరెంట్స్ కమెంట్స్లో రిప్లై ఇస్తున్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ అండి? సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఐదర్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ కరెక్ట్ అయినా తప్పైనా నో ప్రాబ్లం అండి. ఒక హ్యాబిట్ చేసుకోండి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది. ఓకేనా? సో ఇక్కడ మనకి స్మాగో లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సిక్కిం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఆర్ గోవా? జస్ట్ కొంచెం రీసెర్చ్ చేసి ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. యూ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఎట్ ఆమ్స్టర్డామ్, మాంట్రియల్ ఆర్ ఎల్స్ జెనీవా ఆర్ లండన్ అండి. ఏంటిది? మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఇది మీరు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఎవ్రీడే సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను అంటే, ఎందుకంటే ఐదర్ కొందరు ఆస్పిరెంట్స్కి అయినా రెగ్యులర్గా ఫాలో అవుతే డెఫినెట్గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. బికాస్ రైల్వే ఎగ్జామ్స్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైం మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఆర్ఎల్స్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో అందుకోసమే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, బెటర్ ఫోకస్ అండ్ ఫాలో ద సిరీస్ రెగ్యులర్లీ. ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్గా హిస్టరీ 6 సెషన్స్ జరిగాయి, జాగ్రఫీ 6 సెషన్స్ జరిగాయి, పాలిటీ 6 సెషన్స్ జరిగాయి, స్టాండర్డ్ జీకే 6 సెషన్స్, అండ్ ఈవెన్ ఎకానమీ 5 సెషన్స్ జరిగాయి, ఫిజిక్స్ 3 సెషన్స్, కంప్యూటర్స్ 5 సెషన్స్. సో ఈ విధంగా మీకు జనరల్ స్టడీకి సంబంధించి ఇప్పటి వరకు మనం నియర్లీ ఇన్ని సెషన్స్ తీసుకున్నామండి. అవునా? అప్రాక్సిమేట్లీ మీరు చూసుకున్నా కూడా ఎన్ని సెషన్స్ అండి? నియర్లీ 30 to 35 సెషన్స్ ఆల్రెడీ ఫినిష్ అయ్యాయండి ఒక్కో సబ్జెక్ట్. ఓకేనా? ఒక్కో సబ్జెక్ట్తో చూసుకుంటే ఒక సబ్జెక్ట్కి 6 సెషన్స్ అంటే ఓకే, 6 4 యూ కెన్ కన్సిడర్ హియర్ అండ్ 2 సెషన్స్. ఓకే, సో ఓవరాల్ ఒక 30 నుండి 35 సెషన్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీకి సంబంధించిన 133 షిఫ్ట్స్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ క్లాసెస్ అన్నీ మీరు పర్ఫెక్ట్ అవుతే మీకు ఒక అనాలిసిస్ వస్తుంది, ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియా ఫోకస్ చేయాలి అనేది. అందుకోసమే స్పెషల్గా ఈ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా?
అండ్ స్టిల్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయి వీటికి సంబంధించి అంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం, ఐ విల్ బి ఆన్సరింగ్ దేర్. ఓకేనా? Today's session related to the previous year questions of standard GK. I hope all you were clear with the concept, and still if you have any doubts you can mention it in the comment section. And ఇంకా మీకు ఏవైనా టాపిక్ వైజ్ MCQs కావాలి అన్నా మీరు కమెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తే I will plan for the upcoming sessions. Okay, thank you guys, we'll be meeting in the next session. Until then, stay tuned. All the best for your upcoming examinations.